హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు అయితే తాటి రొట్టె ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్. అంటే మాది పల్లెటూరు కదా, తాటి పళ్ళు దొరుకుతాయి మాకు. అందుకే ఒకసారి చేద్దామనేసి తాటి రొట్టె ప్రిపేర్ చేసాము. దీనికైతే మొదటగా మనం 2 తాటిపళ్ళు తీసుకున్నాము. దాని గుజ్జు అనమాట. తాటిపళ్ళు గుజ్జు మొత్తం తీసేయాలి. తీసిన తర్వాత ఒక కొబ్బరికాయ కూర మాకు పడింది. అంటే ముద్దరుగా ఉన్న కొబ్బరికాయ తీసుకోండి, లేత కొబ్బరి గుజ్జు అదే బాగుండదు. ఈ కూర అయితే అందులోనే కలుపుకుంటాము. ఆ తర్వాత మనం బెల్లం అయితే మేము ఉప్పుడు నూక అంటాం కదా, ఇడ్లీ నూక. ఆ నూక అయితే 5 నిమిషాల ముందే నానబెట్టాలి. అది మేము కప్పు తీసుకున్నాము, కప్పుకి కప్పు బెల్లం వేసాము. ఇదైతే మిఠాయి బెల్లం అనమాట, అందుకే చాలా మెత్తగా ఉంటుంది, జిగురుగా కూడా ఉంటుంది బెల్లం. చాలా బాగుంటుంది ఆ బెల్లం అయితే. మేము దాంతో మిఠాయిలు కూడా తయారు చేసుకుంటాం. ఓకే, తర్వాత అయితే నూక, నానబెట్టిన నూక ఉంది కదా, అది కూడా అందులో కలుపుకొని మొత్తం కూడా మనం బ్యాటర్ తయారు చేసుకోవాలి. మన కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట. మొత్తం వచ్చిన తర్వాత కళాయిలో ఆయిల్ వేసేసి చూడండి, మొత్తం కూడా అది మనం రొట్టె ఎలా కాల్చుకుంటాం ఆ విధంగా కాల్చుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే మంట పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టకండి, మాడిపోతుంది. రొట్టెలాగే మామూలు కాల్చుకుంటాము. దానిపైన మూత పెట్టేసుకుంటే మంచి కలర్ వస్తుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం దాన్ని అవతల వైపు తిప్పుకుంటే అది కాలిన తర్వాత, చల్లారిన తర్వాతే తినాలి ఫ్రెండ్స్. వేడిగా ఉన్నప్పుడు తింటే కాస్త చేదుగా ఉంటుంది అంతే. చల్లారిన తర్వాత అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరి కూర కూడా మనకు తగులుతూ బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొత్త కొత్త వంటకాలు ఎన్నో చెప్తాము, మీకు కూడా తెలిసేలా చెప్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.